హలో నమస్తే, వెల్కమ్ టు ఐఎన్బి న్యూస్. కూటమి అధికారంలోకి వచ్చి ఏపీలో 2 ఏళ్ళు గడుస్తూ ఉంది. ఈ 2 ఏళ్లలో ముఖ్యమంత్రి పనితీరు ఎలా ఉంది అంటే కూటమి ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది, అలాగే నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల పనితీరు ఏ విధంగా ఉంది, ఇదే కాన్సెప్ట్తో మనం ప్రజలను అడిగి తెలుసుకుందాం. ప్రజల్లో ప్రభుత్వం పట్ల ఎలాంటి అభిప్రాయాలు ఉన్నాయనేది. దీనిలో భాగంగా మనం ప్రస్తుతం ఎన్టీఆర్ జిల్లా నందిగామ నియోజకవర్గంలో ఉన్నాం. ప్రభుత్వంపై వారికి ఉన్న అభిప్రాయాలని, స్థానిక ఎమ్మెల్యేపై వారికి ఉన్నటువంటి అభిప్రాయాలని మన ఛానల్ ద్వారా చూద్దాం. రండి వెళ్దాం. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? నియోజకవర్గంలో రోడ్లు అన్ని బాగున్నాయి. మీ రోడ్లు ఎలా ఉన్నాయి? రోడ్ల పరిస్థితి? రోడ్లు ప్రస్తుతానికి పర్లేదు, కానీ పల్లెటూరులో ఇంకా చేయాల్సింది చాలా ఉంది. ఏటెడు గ్రామాలు కానీ ఇంకా రోడ్లు పోయాల్సినవి ఉన్నాయి. ఇప్పుడు ఆటో వాళ్ళ పరిస్థితి, ఉచిత బస్సులు వచ్చాక కొంచెం వాళ్ళ కుటుంబ పరిస్థితులు బాగాలేదు అంటున్నారు. ఇబ్బంది పడుతుంది. ఈఎంఐలు కట్టలేని పరిస్థితి, డ్వాక్రా రుణాలు కట్టలేని పరిస్థితి. ఏదో ఒకటి తాకట్టు పెట్టి కట్టుకోవడం, పోషించుకోవడం, పిల్లల్ని పోషించుకోవడం, పిల్లల స్కూల్ ఫీజులు కట్టుకోవడం, బుక్స్ కొనుక్కోవడం, ఇవే సరిపోతున్నాయి. ఈఎంఐలు కట్టే పరిస్థితి లేదు. చాలా ఇబ్బందికరంగా ఉంది ఆటో ఫీల్డ్. డీజిల్ పెట్రోల్ రేట్లు పెరగడం వల్ల కూడా కొంచెం బాగా ఇబ్బంది. గత ప్రభుత్వం జగన్ గారి గవర్నమెంట్ బాగుందా, చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ బాగుందా? బెటర్ అనిపిస్తున్నా. బెటర్ అంటే ప్రజలకి సంక్షేమ పథకాలతో పాటు అభివృద్ధి రెండు కావాలి. అట్లాంటప్పుడు సంక్షేమ పథకాలు కూడా వాళ్ళు చెప్పినట్టు మేనిఫెస్టోలో అన్ని ముందుకు పోతేనే పేదరికం అనేది కొంచెం ఇబ్బంది పడకుండా ఉంటది. ఏకాడికి రియల్ ఎస్టేట్ అనుకుంటే పంట పొలాలు వేసేది ఎవరు, వాటి రేట్లు నియంత్రణలో పెట్టేది ఎవరు? అందరూ ఇళ్ల స్థలాలు అమ్ముకుంటే కూలి పని చేసుకునే పల్లె రైతులు ఉన్నారు, రైతు కూలీలు ఉన్నారు, వాళ్ళందరూ చాలా ఇబ్బంది పడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? అదే ఎన్ని మార్కులు వేస్తారు? 50 మార్కులు వేస్తారు. మీ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎవరు? సౌమ్య గారు. ఆమె ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా నిరంతరం? వాళ్ళు చేసే పనులు వాళ్ళు చేసుకుంటా ఉంటారు. చంద్రబాబు నాయుడు. అవునా? ఎలా ఉంది పరిపాలన? నాకు నచ్చలే పరిపాలన. నచ్చలేదా? గత వైసీపీ ప్రభుత్వం దీంతో పోలిస్తే ప్రభుత్వం బాగుంది. వైసీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు చంద్రబాబుది, జగన్ది బాగుంది. పేదల్ని చాలా మంచిగా చూశాడు. పేదలకి ఇచ్చే అన్ని సౌకర్యాలు మంచిగా చేశాడు. ఇతనే చేశాడండి. అమ్మఒడి అన్నాడు, 15,000 అన్నాడు ఇంటికి. మరి ఈ జాబులు ఇస్తానన్నారు, జాబులు ఇవ్వలేదు, ఏమి ఇవ్వలేదు. మరి అదే అంగన్వాడీలో వీళ్ళని పెట్టారా, ఎవరండి అదే వాలంటీర్స్ పెట్టారా, వాళ్ళని తీసేశారు. ఇంటికి వచ్చి పొద్దున్న లేవతాలకనే ఇచ్చారు పింఛన్లు. అయ్యి ఇప్పుడు వేయండి ఏమందుతున్నాయి? ఏడొస్తున్నారు? మార్నింగ్ 9-10 వస్తున్నారు. అది ప్రయత్నం నాకు నచ్చలేదండి. పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. మీ పంచాయతీ ఎలా ఉంది? ఆ పంచాయతీలో అది కూడా అంత సౌకర్యం లేదండి. అది మీ ప్రస్తుత ఎమ్మెల్యే ఎవరు? ప్రస్తుత ఎమ్మెల్యే అంటే సౌమ్య గారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఏమో పట్టించుకున్నాను. గత ఎమ్మెల్యే గారు? గత మొండితాక గారు అందుబాటులో ఉన్నారు. బాగానే ఉంది. ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి? నేనైతే 0 వేస్తానండి. నాకు నచ్చలే పరిపాలన. మీ ఎమ్మెల్యే గారికి ఎన్ని మార్కులు వేస్తారు? జగన్కైతే 200-300 దాకైనా వేస్తా. ఓకే. మీ ఎమ్మెల్యే గారికి? మా ఎమ్మెల్యే గారికి అంటే 5 మార్కులే. 5,000 మార్కులు. 5,000 మార్కులు వేస్తా. సరే. మన ముఖ్యమంత్రి గారి పేరు తెలుసా మీకు? ఏం పేరు? చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన ఎలా ఉంది? ఏముందండి, ఫ్రీ బస్ ఒకటే పెట్టింది, పథకాలు అన్నారు, ఏమీ లేదు. పిల్లలకి ఒకసారి అమ్మఒడి వేసారు, అంతే. ఇంకేముంది? 18,000 అన్నారు. వాలంటరీ జాబ్ ఏదో మేము చిన్నగా వాలంటరీ చేసుకున్నాం గత ప్రభుత్వంలో, అది కూడా తీసేశారు. 5,000 ఇచ్చే వాటిని కూడా ప్రజలకు మేలు చేయాల్సినవి కూడా తీసేశారు. ఇంకేముంటాయండి? ఇంకా ఇప్పుడు మేమేం పని చేసుకొని బతకాలి? ఇదివరకు అంటే 5 సంవత్సరాలు చేసుకోగలిగాం. ఇప్పుడు ఎండకి వెళ్ళలేము. చిన్న పిల్లలు ఇదివరకు ఇంట్లో ఉండి చేసుకొని, ఇట్లా చిన్న వాళ్ళు ఉంటే వాళ్ళకి పెన్షన్లు ఇచ్చుకుంటూ ఉండేవాళ్ళు. ఆ చిన్న ఉద్యోగం కూడా తీసేశారు. ఇంక ఇప్పుడు ఎట్లా బతకగలగాలి చెప్పండి? ఏమని ఇచ్చారా? మరి ఏమీ లేదు. ఆ పథకాలే లేవు, ఇంకేం జాబులు ఇస్తారు చెప్పండి? ఇంట్లో వాళ్ళు ఏం పని చేస్తారు? ఏం పని చేయరు, కూలి పని చేసుకుంటాం. పెరిగిన గ్యాస్ ధరలు కానీ పెట్రోల్ ధరలు కానీ ఎలాగ ఉన్నాయి? అన్ని పెరిగినాయండి రేట్లు. ఆయిల్ ప్యాకెట్ వచ్చేసి ఇదివరకు 90 రూపాయలు, ఇప్పుడు 140 రూపాయలు. ఇంకేముంటాయి? ఏం తింటారు చిన్న చిన్న పిల్లలు? వాళ్ళకే అట్లా ఏ విధంగా ఉండాలి, కుటుంబాన్ని ఏ విధంగా జరుపుకోవాలి? మీ ఎమ్మెల్యే గారు ఎవరు? సౌమ్య గారు. ఎలా ఉందా పరిపాలన? ఏముందండి, అసలు ఏమీ లేవు. ఒక్క రోడ్లు తప్ప ఏమీ లేదు. అన్ని. గతంలో మీ ఎమ్మెల్యే గారు ఎవరు?
మణితో గారు. వీళ్ళిద్దరితో పోలిస్తే ఎవరి పరిపాలన బాగుంది? గారిదే పర్లేదు, బాగుంది. అన్ని కూడా ఇంటికి వచ్చి ఏం అదలేదు. కరోనా టైంలో ఎంత అండి, ఒక్కొక్క కుటుంబాన్ని ఎంత కూరగాయలు కానీ గుడ్లు కానీ అన్ని సక్రమంగా వచ్చి చూసి ఇంటికి వచ్చి ఇచ్చేసారు. అసలు ఇప్పుడు ఎవరున్నారు, 2 సంవత్సరాలు అయిపోయింది, రేపు జూలై వస్తే 3వ సంవత్సరం. ఏం వచ్చినాయి? ఏమీ రాలేదు. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు? లేదండి, మార్కులు లేరా? ఎమ్మెల్యే గారికి ఎన్ని వేస్తారు? ఏమి మరి ముఖ్యమంత్రి గారు ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. అవునా? పరిపాలన ఎలా ఉంది? చండాలంగా ఉంది. గత ప్రభుత్వంతో పోలిస్తే ఈ ప్రభుత్వం బెటర్ ఎట్లా? కొంచెమే బెటర్, అంత ఇదేం లేదు. జనాలకు ఏం పని జరుగుతుంది అది మనం చెప్పడమే, చేసింది ఏముంది. జగన్ గారు ఉన్నప్పుడు ఏంటంటే జనాల దగ్గర డబ్బులు ఉండేవి, ఏదన్నా సౌకర్యంగా ఉండేది. ఇప్పుడు ఏముంది, జనాలు ఏం కొంటామన్నా జనాలు రోడ్డు మీద ఉంటున్నారా? బట్టలు కొనట్లేదు, ఒక కాయగూరగాయలు కొనట్లేదు, ఫ్రూట్స్ కొనట్లేదు, ఏం కొనట్లేదు. మనం చెప్పినప్పుడు చెయ్యాలి కదా పథకాలు కూడా. పెట్రోల్ డీజిల్ ధరని ఎలా చూడొచ్చు? అది కూడా పెంచేశారు కదా. ఏముంది, వాహనాలు 2 ఇంట్లో ఉన్నా కూడా ఉపయోగించుకోలేకుండా ఇంట్లోనే పెట్టుకున్నాం. పెట్రోల్ కొట్టుకుని వెళ్తే అక్కడ రేట్లు పెరిగిపోయినాయి, ఉపయోగం ఏమి లేదు. రోడ్లు బాగున్నాయండి? నాట్ బ్యాడ్. సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు, జగన్మోహన్ రెడ్డి గారు నవరత్నాలు ప్రవేశపెట్టారు. ఇద్దరిలో ఎవరి పథకాలు బాగా నచ్చినాయి మీకు? జగన్ గారి నచ్చినాయి. సూపర్ 6లో జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన పథకాల్లో ఒక మంచి పథకం చెప్పండి. అదంటే మహిళలకి 15,000 ఇవ్వటం, మళ్ళీ ఆటో వాళ్ళకి 10,000 ఇవ్వటం. అంటే లేని వాళ్ళకి జీవన వృత్తిలాగా వాళ్ళకి ఆధారంగా ఉంటుంది కదా. ఇప్పుడు వాళ్ళకి అవి కూడా లేవు. ఇప్పుడు ఆటో నడుపుకుంటే తప్ప వాళ్ళ దగ్గర ఏముంది చెప్పండి? ఈ ఎండకి ఏం నడుపుతారు, ఏం చేస్తారు? అది చాలా వరకు మైనస్సే, ప్లస్ అయితే ఏం లేదు. ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి? 40 వేస్తారు. మీ ఎమ్మెల్యే ఎవరు? తంగిరాల సౌమ్య గారు. అందుబాటులో ఉంటారా ప్రజలకి? చాలా మంచి చెప్తావా. గత ఎమ్మెల్యే గారు ఎవరండి? మోహన్ రావు గారు. జగన్మోహన్ రావు ప్రజలకు అందుబాటులో ఉండేవాళ్ళు ఆయన కూడా? ఆయన సంగతి నాకు అంత ఐడియా లేదండి. ఇప్పుడు ఏంటంటే ఇప్పుడు చూస్తున్నాను కాబట్టి షాప్ వచ్చిన కానించి పర్వాలేదు మేడం గారు. బానే ఉంది, ప్రజలకు అందుబాటులోనే ఉంటారు. ఏమికి ఎన్ని మార్కులు వేస్తారు మరి? 90 మార్కులు వేస్తారు. మళ్ళీ ఓటేస్తారా వస్తే? ఖచ్చితంగా. ఇచ్చా ప్రభుత్వం అండి ఇది. ఏ పథకాలు ఇస్తున్నారండి? ఎక్కడ కట్ చేసి పారేశారు. జగన్ గారి పరిపాలనే మంచిది. పేదలకు కొద్ది అన్నం పెట్టారు ఆయన గారు. వీళ్ళు ఏం పెడుతున్నారు? ఏదైనా అంటే పోలవరం అదని ఇదని మొత్తం దోచుకోవటమే కదండి బాబు. జగన్ గారు వస్తేనే మళ్ళీ మనుషులు అవుతారు. రోడ్లు ఎలా ఉన్నాయి? ఏముండే ఏట్లో మట్టి ఉండే ట్యాంకీ రోడ్డు చూడండి ఎట్టుందో, నీళ్ళ ట్యాంకీ రోడ్డు అన్ని గుంటలే సార్. ఏముంది ఏడా రోడ్లు ఇలా నేతాజీ నగర్ 11వ వార్డు వెళ్ళండి ఎట్లా ఉండే రోడ్లు. ఆ బజార్కి పోయి మీరు అడగండి ఎన్ని తిట్లు తిడతారు ఆడోళ్ళు అన్ని. పింఛన్లు కూడా తీసేసేస్తారు ముసలోళ్ళకి. 2 ముసలోళ్ళు కూడా చచ్చిపోయారు అనాథలు పాపం, చూసేవాళ్ళు లేక. లోకల్ ఎమ్మెల్యేకి దృష్టికి తీసుకెళ్లారా? తీసుకెళ్లారు సార్. తీసుకెళ్తే ఉంది దండం పెట్టి ఓట్లు అడుకోవటానికి వచ్చుద్ది. ఈ పనులు చేయదు. మీ ఎమ్మెల్యే ఎవరు? ఏముంది ఇప్పుడు ఎమ్మెల్యే ఏమే సౌమ్య అని. ప్రజలకు అందుబాటులో ఉంటారా? ఉంటారు, ఏట్లో మట్టి ఉంటారు అని చెప్పినా చెయ్యరండి. ఆడ తిరిగి దుంప దగ్గుద్ది ఎంఆర్ఓ ఆఫీస్ కి ఎక్కడ ఇక్కడ సచివాలయాలు ఎంబడి ఎక్కడ చేస్తున్నా సార్. ఇప్పుడు ఈ సచివాలయాలు చేయట్లే. ఇప్పుడు ఎమ్మెల్యే పనితీరుకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఏట్లో మట్టి వేస్తారు. ఏమేస్తారు? అదే లేదు. జగన్ గారి గవర్నమెంట్ అప్పుడు ఎలా ఉంది? దేవుడు లాంటి ఆయన, దేవుడు తర్వాత దేవుడు లాంటి ఆయన. మా పిల్లకి సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ చదివించాడు సార్ ఆయన. నేను ఏమెత్తాడో మొన్న ఇచ్చిండు. అది ఏడంగా పిల్లలకి ఏడుస్తున్నారండి పేదోళ్ళు అందరూ కూడా. మరి సార్ ఓటు ఎవరికి వేస్తారు? ఎవరికి వేస్తారు? మేము జగన్ కి వేస్తాం. ఎందుకు వేసుకోకే ఉంది సార్? అన్ని దొంగ మిషన్లు లేక దొంగ మిషన్లు పెట్టి వేయించుకుంటారు. ఎవరు వేస్తారు? వేయం మిషన్లు అయితే వేయం. వేసినా ఒకటే సచ్చినా ఒకటే. మేము వేసినా ఓటు వేసినా ఒకటే, మేము సచ్చినా ఒకటే సార్. సుఖం ఏముంది? దొంగ మిషన్లు పెట్టి అన్ని. మన ముఖ్యమంత్రి గారు ఎవరు? ఎలా ఉంది పరిపాలన? బాగాలేదా? సూపర్ 6 పథకాలు అందుతున్నాయా మీకేమన్నా? మీకేం అందట్లా? తల్లికి వందనం పడలేదా? చెప్పారా లోకల్ సార్? ఎన్ని మార్కులు వేస్తారు చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి? ఏరా గవర్నమెంట్ వచ్చినట్టేనండి. గవర్నమెంట్ లేదు. మనం వాళ్ళు విమర్శించకూడదు, వాళ్ళు పొగడకూడదు. ఈ సంవత్సరం ఈ ఊరికి మంచి సమస్య మెయిన్
పరిపాలన ఎవరు వచ్చినా సరే మనకి ఎందుకులే కానీ ఆ. ప్రతిరోజు కవించారు పోయి 100 మంది చేసుకొస్తున్నాం. ఎంత పెట్టుకుంటారా టిన్ను? లేదు ఫ్రీగా ఫ్రీయే. ఎన్ని కిలోమీటర్ల దూరం వెళ్ళి? 3 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఎమ్మెల్యే గారికి ఈ విషయం చెప్పారా? ఎమ్మెల్యే గారు తెలియదు, ఎమ్మెల్యే గారు ఊరేగా ఈ ఊరు ఎమ్మెల్యే గారిది. ఈ ఊరు ఎమ్మెల్యే అయ్యి ఉండి మంచినీళ్ళు ఇవ్వలేకపోతున్నారా? అరే మనం ఎందుకు అనాలి ఆ మాట? ఏ గవర్నమెంట్ వస్తే అదే పరిస్థితి అన్న నేను. ఎవరు విమర్శించకూడదు, ఎవరు పొగడకూడదు. పెరిగిన పెట్రోల్ డీజిల్ రేట్లు మీ మీద ఎంత ప్రభావం? మాకెందుకు పడదండి, బస్సులు ఫ్రీ వాళ్ళనే మా కడుపులు మీద కొట్టారు, ఇంకా ప్రభావం ఏమన్నాడు? మీరు గతంలో ఎంత సంపాదించేవాళ్ళు ఆటో మీద? లేదు సార్, మనకు విమర్శలు వద్దులే కానీ ఇప్పుడు ఎంతవరకు సంపాదిస్తున్నారు సాయంత్రం? సంపాదించుకుంటాం అంతే. గతంలో ఒక 1000 రూపాయలు సంపాదించేవాళ్ళు. ఓకే. సరే, పరిటాల గ్రామంలో నీటి సమస్య ఎక్కువ ఉందని విన్నాం. ఏంటి పరిస్థితి? మోటార్లు పోతున్నాయి సార్, అంతవరకు మోటార్లు పోతున్నాయి. ఇవి మోటార్ ఊరు పెద్దదిగా మోటార్లు పోతున్నాయి. మోటార్ వల్ల 2 days ఒకసారి వాటర్ వస్తాయి. ఎంతమంది ఉన్నారు జనాభా ఈ ఊర్లో? చాలా మంది ఉంటారండి, ఐడియా లేదు, చాలా మంది ఉంటారు. ఎప్పటి నుంచి ఉంది ఈ సమస్య? గ్యాసికల్ అవుతున్నాడు. ఈ 3 నెలలే ఇబ్బంది, తర్వాత మామూలుగా. మరి లోకల్గా ఉన్న ఎమ్మెల్యేకి ఈ విషయం చెప్పారా? చెప్పారండి, చాలా మంది కంప్లైంట్ చెప్పారు. చేస్తున్నారు. అవి మోటార్లు పోతే ఏం చేస్తారు, ట్రాన్స్పోర్ట్గా పోతాయి. జనం ఎక్కువ, మోటార్లు పోతాయి. వాళ్ళ ఉన్నపలంగా ఏం చేయలేదు. మరి ఇప్పుడు చిన్న చిన్న బిజినెస్ చేసుకునే వాళ్ళు ఉన్నారు, హోటల్స్, వాళ్ళు ఇబ్బంది పడతారు కదా? ఇబ్బంది. మరి మామూలు వాటర్ కొనుక్కుని రన్ చేసుకోవడం. నిత్యావసర సరుకుల ధరల గురించి ఏం చెప్తారు? ఈ యుద్ధాలు అవుతున్నాయి కదా సార్, దానివల్ల ఎక్కువ ఈ గ్యాస్ ప్రాబ్లం, సరుకుల ప్రాబ్లం రావడం వల్ల కొన్ని ఇబ్బందులు ఉంటాయి. సూపర్ 6 పథకాలు చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టారు. నవరత్నాలు జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టారు. ఎవరి పథకాలు బాగున్నాయి అంటారు? అప్పుడు కొన్ని పథకాలు బాగున్నాయి, ఇప్పుడు బాగున్నాయి, ఇంకా బాగున్నాయి. ఇప్పుడు రాజధానికి మావి గాని పేరు బాగుంటుందా, అమరావతి పేరు బాగుంటుందా? అమరావతి బాగుంటుందా? చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేయచ్చు? 100% వేయచ్చు. మీ ఎమ్మెల్యేకి ఎన్ని మార్కులు వేస్తారు? తంగిరాల సౌమ్య గారికి మంచి పేరు ఉంది. ఎన్ని మార్కులు ఇస్తారు? 99. మరి నీటి సమస్యను ఏం చేద్దాం? ఓకే. రాష్ట్రంలో కూటమి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది, చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం. ఎలా ఉంది పనితీరు? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం బాగుందా, ఇప్పుడు టీడీపీ ప్రభుత్వం బాగుందా? లేదనుకుంటే అది. సూపర్ 6 పథకాలు అందినాయా మీకు? అన్నీ వచ్చినాయా? సూపర్ 6 పథకాలు బాగున్నాయా? నవరత్నాల పథకాలు బాగున్నాయా? ఈ బాగున్నాయి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి 100కి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఎక్కువ, ఆయనకే ఓటు. 100కు 100 వేస్తావా? మీ ఎమ్మెల్యే ఎవరు? తంగిరి సౌమ్య. అందుబాటులో ఉంటారా ప్రజలకి? ఏమన్నా సమస్యలు వస్తే వింటారా? పరిటాలు ఎప్పుడన్నా వచ్చారా? మీ గ్రామంలో ఉన్న సమస్య ఏంటి? ఎన్ని రోజుల నుంచి? నీళ్ళు తక్కువ. ఊరు ఎక్కువ, నీళ్ళు తక్కువ. సూపర్ కొటేషన్. మరి ఎమ్మెల్యే గారికి చెప్పారా ఈ మాట? మరి అది సమస్య కదా. మరి గతంలో ఉన్న ఎమ్మెల్యే ఎవరు మీకు? ఆయన అందుబాటులో ఉండేవాళ్ళ ప్రజలకి? ఎవరు వచ్చినా అంతే, మారింది ఏమి లేదు. వీళ్ళిద్దరిలో ఎవరి పరిపాలన బాగుంది? తంగిరాల సౌమ్య గారికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? ఓపెన్ గా చెప్పేస్తున్నారు. మళ్ళీ టికెట్ ఇస్తే గెలిపిస్తారా? మంచినీళ్ళు ఇవ్వనా గెలిపిస్తారా? అభిమానం బాగుంది కానీ మంచినీళ్ళు ఎవరాళ్ళు. ఓకే. సార్, ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ప్రభుత్వం పనితీరు ఎలా ఉన్నాయి? పనితీరు ఒక విధంగా బాగుంది, ఒక విధంగా బాగలేదండి. పనితీరు అంటే వాళ్ళు చేయాల్సిన డెవలప్మెంట్ వాళ్ళు చేస్తున్నారు, కానీ అంతగా అనిపించట్లేదు చేశారు అని. అందరూ కలిసి వాళ్ళందరూ ఎవరు పట్టించుకుంటున్నారు ఏందో అర్థం కావట్లేదు. సూపర్ 6 పథకాలు తెలుసు కదా? సూపర్ 6 పథకాలు అంటే మాకు అంత ఐడియా లేదులేండి దాని గురించి. ఫ్రీ బస్సు బాగానే ఉంది, జనాలు బాగానే తిరుగుతున్నారు. కాకపోతే మగవాళ్ళకి కూడా 50% రాయితీ ఇస్తే బాగుండేది. ఆఫీసులకు పోయి వచ్చి సాయంత్రానికి వస్తారు కాబట్టి ఆడవాళ్ళకే ఇచ్చే బదులు ఫ్రీ మగవాళ్ళకి కూడా ఇస్తే బాగుండేది. మీ ఎమ్మెల్యే ఎవరు? తంగిరాల సౌమ్య గారు. అందుబాటులో ఉంటుందా? అందుబాటులో ఉంటుంది, రోడ్లు వేస్తుంది కందిచర్లలో.
ఓకే, చంద్రబాబు నాయుడుకి 10కి ఎన్ని మార్కులు ఇస్తారు? చంద్రబాబు నాయుడు గారికి 10కి 8 ఇస్తానండి. మరి సౌమ్య గారికి? సౌమ్య గారికి అయితే 6 ఇస్తామండి. ఓకేనండి. అధికారంలోకి వచ్చి 2 ఏళ్ళు అవుతుంది. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? బాగానే ఉందా? గత ప్రభుత్వంతో పోలిస్తే వైఎస్ఆర్సీపీతో ఈ ప్రభుత్వం కొంచెం బెటర్ అంటారా? రాష్ట్రంలో రోడ్ల పరిస్థితి ఏంటి? బ్రహ్మాండం చేస్తాం. ఏం పని చేస్తుంటారు మీరు? వ్యవసాయమేనా? ఏం పంట పండిస్తారు? మొక్కజొన్న, కంది, పత్తి. గిట్టుబాటు ధర మొక్కజొన్న ఉందా? ఉందా? టన్ను ఎంత పలికింది? కింటా వచ్చేసి 2400, 2200 అమ్మేసాం. మంచి ధరనా? ఓకేనా? మీ ఎమ్మెల్యే ఎవరు? తంగిరాల సోమ్య గారు. ఎలా ఉంది పరిపాలన? పర్లేదు మేడం గారుగా. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? ఏదైనా సమస్య ఉందంటే కార్యాలయంలో పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారా? గత ఎమ్మెల్యే ఎవరు? వాళ్ళ నాన్నగారు చనిపోయారు, తర్వాత మేడం గారికి ఇచ్చారు. అంతకుముందు మణితోక ఆయన గారు, టాటా గారు. ఆయన పరిపాలన బాగుందా? తంగిరాల సౌమ్య గారిది బాగుందా? వాళ్ళది బాగుంది అంటే కొంచెం ఇది అనేది ఉంటుంది. రోడ్ల పరంగా అయితే ఈ సంవత్సరం మాకు మా గ్రామానికి కొంచెం అట్లా ఏ ఊరు కావాలి పర్లేదు. చంద్రబాబు నాయుడు గారు సూపర్ 6 పథకాలు అందుతున్నాయా మీకు? మనకి అట్లాంటి అలానేం లేదా? అంటే అమ్మగారికి పింఛన్లు అవి వచ్చేస్తాయి, మనకి అట్లాంటివి. గత గవర్నమెంట్ లో నవరత్నాలు పెట్టారు, ఇప్పుడు సూపర్ 6 అవి బాగున్నాయి పథకాలు. సూపర్ 6 పథకాలు అంటే పెంచడం టైం టు టైం, ఒక రోజు లేట్ అయినా సెలవుండో ఇచ్చేస్తున్నారు. రైతు భరోసా డబ్బులు ఇప్పుడు పడతాయి అంటున్నారు, పడలేదు ఇంకా అంత మటుకు. చంద్రబాబు నాయుడు గారికి ఎన్ని మార్కులు వేస్తారు మీరు పరిపాలనకి? ఎంత మన అంత 100కి ఎన్ని మార్కులు ఇస్తారు మీ ఒపీనియన్? నాకైతే ఒక 85%. 85% ఇస్తారు. మరి ఎమ్మెల్యే గారిని ఎన్ని మార్కులు ఇస్తారు తంగిరాల సౌమ్య గారికి? ఎమ్మెల్యే గారు అంటే ఆయన పైన ఫండ్స్ రిలీజ్ చేస్తారు, మేడం గారు చేసేది. ఆమె గారు కూడా పర్లేదు. ఆమె కూడా పర్లేదు. ఎన్ని మార్కులు ఇస్తారు? ఇంకా మేడం గారికైనా అంతే, 85. ఓకే. కూటమి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుందండి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? ప్రజెంట్ అయితే బాగానే ఉంది. బాగానే ఉందా? గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం పరిపాలన బాగుందా? ఇప్పుడు ఇది బెటర్ దాని మీద? అంటే ఆ గవర్నమెంట్ టోటల్ డిఫరెంట్ అండి. అది అంటే పథకాల పరంగా అది వేరు. వీళ్ళు కూడా ఇస్తున్నారులే కానీ చూడాలి. ఇంకా 3 years ఉంది కానీ ఈ 2 yearsలో మిగతా 2 yearsలో ఏం జరుగుతుందో చూడాలి. సూపర్ 6 కూటమి ఇస్తుంది. గతంలో నవరత్నాల పేరిట జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఏది బాగున్నాయి అంటారు ఈ రెండింటిని కంపేర్ చేస్తే? కొన్ని వాళ్ళు జగన్ గవర్నమెంట్లో ఇచ్చినవి కొద్దిగా పేద కుటుంబానికి కొద్దిగా బాగుంది. ఇప్పుడు వీళ్ళు ఇచ్చినవి కొన్ని, ఇప్పుడు ఫ్రీ బస్సు ఇలాంటివి కొన్ని బాగానే ఉన్నాయిలే కానీ వీటి వల్ల కొద్దిగా జనాలకి మేలు జరిగిన గవర్నమెంట్ తరపున కొద్దిగా ఇబ్బంది. ఏం వర్క్ చేస్తారు మీరు? ఏం వర్క్ చేస్తారు? మెడికల్లో చేస్తాను. మెడికల్లో చేస్తారు. ఓకే. సూపర్ 6లో మీకు నచ్చిన పథకం ఏంటి? సూపర్ 6లో నచ్చిన పథకం ఫ్రీ బస్ ఒకటి పెట్టాలి కానీ బాగానే ఉందిలే కానీ అది ఫ్యూచర్లో ఇలానే కొనసాగితే కొద్దిగా ఇబ్బంది. బాగానే ఉంటుంది. ప్రజెంట్ వరకు అయితే బాగానే ఉందిలే కానీ ఇది కంటిన్యూస్గా వస్తే ఇది కొద్దిగా ఇబ్బంది. మీ ఎమ్మెల్యే ఎవరు? ఇక్కడ తంగిరాల సౌమ్య గారు. ఎలా ఉంది ఆమె? ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? అంటే యాక్చువల్గా నేను ఎక్కువ ఇక్కడ ఉండనులేండి, విజయవాడలో ఉంటాను. ఓకే. అవైలబిలిటీ అనేది నాకు క్లారిటీ లేదు. గతంలో మీ ఎమ్మెల్యే ఎవరు? జగన్మోహన్ రావు. ఇప్పుడు ఆయనకి తంగిరాల సౌమ్యకి కంపేర్ చేస్తే ఎవరు బాగా పరిపాలించారు? అదే చెప్పట్లా, అది ఇప్పుడు 2 yearsలో అనేది చెప్పలేము. ఇంకొక కొన్ని డేస్ ఆగితే కానీ ఇప్పుడు వీళ్ళది 2 yearsే కదా అయింది, ఇంకా 3 years ఉంది. ఓకే. 2 years అయితే కానీ వాళ్ళు కంపేర్ చేసి నెక్స్ట్ ఏంటి అనేది చూడాలి. చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి మీరు ఎన్ని మార్కులు ఇస్తారు? యాక్చువల్గా ఆయన పరిపాలన బాగుంటుందండి. యాక్చువల్గా అంటే అది చదువుకున్న వాళ్ళకి కానీ ఉద్యోగస్తులకు కానీ ఒకటండి. మళ్ళీ ఆయన అమరావతి డెవలప్మెంట్ కోసం దిగారు. అది ఆ 4 yearsలో ఇప్పుడు 2 years అయింది. 2 yearsలో అక్కడ అభివృద్ధి కనిపిస్తే మళ్ళీ ఆయనకి వేస్తారు. లేదని పోయినసారి లాగా దాన్ని ఇంకా కొనసాగించి ఏం లేకుండా చేస్తే మాత్రం మళ్ళీ మారుస్తారు. ఇప్పుడు ఆయన మీద అయితే కొద్దిగా హోప్స్ ఉన్నాయి. హోప్స్ బట్టే మళ్ళీ వచ్చారు ఆయన. దాన్ని ఆయన నిలబెట్టుకొని ఈ 4 years తర్వాత ఎలక్షన్ ముందుకల్లా ఏదో ఒకటి అభివృద్ధి అనేది చూపిస్తే ఖచ్చితంగా మళ్ళీ ఆయనకే వేస్తారు. 5 ఏళ్లలో 20 లక్షలు ఉద్యోగాలు ఇస్తారన్నారు. నమ్మొచ్చు అంటారా? అది కష్టమే. కష్టమే. నిరుద్యోగ వృత్తి 20 లక్షలు వస్తాయిలే కానీ 5 సంవత్సరాల్లో రావు. ఆయన డెవలప్ చేసి ఒక అమరావతి అనేది ఒక 2-3 ఏళ్ళలో అయ్యేది కదా, 15 సంవత్సరాలు 20 సంవత్సరాలు బట్టి. అప్పటికే ఆయన చెప్పింది అయితే 5 సంవత్సరాలు 20 లక్షలు అనేది అది ఇంపాసిబుల్. అంటే వాళ్ళు హామీలు ఇస్తారు, అవన్నీ జరగాలని మనం నమ్మలేము. నేనైతే నా వరకు అయితే ఇంపాసిబుల్. ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగ వృత్తి 3500 ఇస్తారన్నారు. ఇది ఎలా చూడొచ్చు?
అప్పట్లో ఇచ్చారండి, మరి ఇప్పుడు ఇస్తానా లేదా దాని మీద నాకు క్లారిటీ లేదు. ఇదివరకు అయితే వాళ్ళ గవర్నమెంట్లో 2014 టైంలో కొంతమందికి ఇచ్చారని నేను విన్నా. ఇప్పుడు ఇస్తున్నారో లేదో నాకు క్లారిటీ లేదు. ఎమ్మెల్యే గారికి ఎన్ని మార్కులు ఇస్తారు మీరు? ఇప్పుడున్న ఎమ్మెల్యే గారు చెప్పలేనండి, అది 100కి ఎంత పర్సెంట్ అని ఉంటుంది? 30, 40, 60? 50 ఇస్తా. 50 మార్కులు ఇస్తారు. సివిలా అంటే సైట్ సూపర్వైజర్ చేస్తుంటారు. కూటమి గవర్నమెంట్ వచ్చి 2 ఏళ్ళు అవుతుంది అధికారంలోకి. ఎలా ఉంది చంద్రబాబు నాయుడు గారి పరిపాలన? యథామామూలుగా ఉంది. గత ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వంలో బాగుందా? ఇప్పుడు దాని మీద టీడీపీ ప్రభుత్వం బెటర్ అంటారా? రెండు వేస్టే. రోడ్ల పరిస్థితి ఏంటి? రోడ్ల పరిస్థితి రోడ్లు అప్పట్లాగా ఉంది. ఎప్పుడు అది కాంట్రాక్టులు బట్టి వాళ్ళ డబ్బులు మిగిలితే చేస్తారు, లేకపోతే ఇప్పుడు మీరు కాంట్రాక్టర్గా ఉన్నారు కాబట్టి సివిల్ వర్క్లో పేదవాళ్ళు ఇల్లు కట్టుకునే పరిస్థితి ఉందా ఇప్పుడు? లేదు. పనులు ఎలా ఉన్నాయి గతంతో పోలిస్తే? బ్రేక్ అయిపోయినాయి. రోడ్ల పరిస్థితి, రోడ్లు బాగున్నాయా? పవన్ కళ్యాణ్ గారు పంచాయతీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఎలా ఉన్నాయి పంచాయతీలు అన్ని గ్రామాలు? యథామామూలు అంతమించి చంద్రబాబు నాయుడు గారి పరిపాలనకి ఎన్ని మార్కులు వేస్తారు మీరు? 60 మార్కులు వేస్తారా? మరి మీ ఎమ్మెల్యే ఎవరు? సౌమ్య గారు. ప్రజలకు అందుబాటులో ఉంటున్నారా? తక్కువ. గతంలో మీ ఎమ్మెల్యే ఆయన ఉండేవాళ్ళ ప్రజలకు అందుబాటులో? కొంచెం పర్లా. వాళ్ళిద్దరితో పోలిస్తే ఎవరి పరిపాలన బాగుంది? జగన్మోహన్ రెడ్డి అయితే బాగుంది. ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య గారికి మళ్ళీ టికెట్ ఇస్తే ఓటేస్తారా? ఓటేసే పరిస్థితి లేదు. ఎన్ని మార్కులు వేస్తారు ఆమెకి? ఒక 50 మార్కులు వేస్తారు.